కుకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ నిలిచిపోయిందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మంత్రి చేతుల మీదుగా ఇస్తామని నెల రోజులుగా లబ్ధిదారులను తెప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తాను కార్యక్రమానికి రావడం ఇబ్బంది అయితే అధికారులే చెక్కులు పంపిణీ చేయాలని, అంతేకాని లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఊరుకోమన్నారు. రేపు చెక్కులు పంపిణీ చేయకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే. నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను, కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను. మీరు నిరుపేదలు, వాళ్ళు ఎన్నో అవసరాలు ఉంటాయి, వాళ్ళ కష్టాలు ఉంటాయి, ఇచ్చేయండి తొందరగా. అలాట్మెంట్ వచ్చిన తర్వాత 24 గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తూ ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాద్ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు. ఈ రకంగా దాటేసుకుపోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుకట్పల్లి ప్రజలను నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాద్ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది. అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నెల రోజుల నుంచి కుకుడుపల్లి కాన్ఫరెన్స్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం.